ఇప్పుడు యాటిట్యూడ్ అనేది పెరగొచ్చు. నీకు ఎవరైతే సపోర్ట్ చేసిర్రో, ఎవరైతే నిన్ను ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తించిర్రో వాళ్ళ మీద నువ్వు ఏది పెడతాది. ఒక రిలీజియన్ ని నువ్వు కించపరచడమే కాకుండా ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నావు. దేవతల గురించి మాట్లాడే అంత పెద్దోడు అప్పుడు నువ్వైనా నేనైనా అంత గొప్పలం కాదు. ఇంకోటి ప్రజలు తలుచుకుంటే ఇది భిన్నత్వంలో ఏకత్వం మన ఇండియా అనేది. రాత్రే సీఎంలు పిఎంలే మారిపోతున్నారు అన్న. నెక్స్ట్ ఎలక్షన్ కి ఎవరు ఉంటారో తెలియట్లేదు. అటువంటిది ఇంత మంచి సపోర్ట్ చేసి నీకు ఇంత మంచిగా ఇన్ఫ్లుయెన్సర్ సరే నీ కష్టంతోనే వెళ్ళినావు, అన్ని దేశాలు తిరిగావు, నిజంగా నీకు డబ్బులు లేనప్పుడు ఫండ్ కలెక్ట్ చేసుకుని వెళ్ళావు. ఆ విషయం నువ్వు మర్చిపోయి అహంకారంతో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఆయన వెంట్రుకు కూడా పోదు అంటున్నాడు కదా, అది రియాలిటీ. ఎందుకంటే ఆయన ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకున్నాడు కాబట్టి ఆయన వెంట్రుకతో పోదు. అది నిజంగా అది పోదు. ఆయన ఇంట్లో ఉండి తిని పడుకున్నా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఒక ఒక వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్ అంటే మంచిగా నేను కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్న ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. తెలుగులో ఇంత బాగా సక్సెస్ అంటే ఏంటి అని చూపించినాడు. ఒక నెలలో 30 లక్షలు కూడా సంపాదించిన రోజులు అవి. అట్లాంటి వ్యక్తి నిజంగా అకౌంట్లు పోయినా ఆయనకేం అయిపోదు. నిజంగా చాలా మంది ఇంకోటి అంటున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్లే అకౌంట్ పోయింది అని చెప్పేసి అంటున్నారు. అలా అంటే బాలీవుడ్ లో మోడీ గారికి ఉన్నంత ఫాలోయింగ్ దేశంలో ఏ వ్యక్తికి లేదని నేను అనుకుంటున్నా. ఇప్పటికీ అది నిజమే. అట్లాంటి వ్యక్తినే గాడితో పోల్చిండు ఒక ఇన్ఫ్లుయెన్సర్. మీ అందరికీ తెలిసి ఇంటర్వ్యూలో ఆ వ్యక్తి అకౌంట్లు పోవాలి కదా మరి. అలాంటప్పుడు రాత్రి ఓట్ బ్యాంక్ నే మార్చిన వ్యక్తి ఆ అకౌంట్ పోవాలి కదా మరి. ఇతనిదే ఎందుకు పోయిందంటే ఒక రిలీజియన్ ని బత్తాయిలను సంపాదించడం, ఇంకోటి హిందుత్వం కోసం కష్టపడే మనుషులను కించపరుస్తూ మాట్లాడడం. ఒక మనుషుల మీద నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకత స్టార్ట్ అవుద్దంటే నువ్వు అనే వ్యక్తివి అహంకారంతో ఎప్పుడైతే నిండిపోయి ఉంటావు అప్పుడు నీ పతనం అనేది స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు నాన్ వెజ్ నాకు అనేది అదే స్టార్ట్ అయింది. మనం చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ అనేది 1.8 మిలియన్ నుంచి 1.3కి 1.2కి అకౌంటే పోవడం అయిందో మరి సస్పెండ్ అయిందో తెలియదు. ఇంకా కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. బ్లాక్ అయింది అంటే ఇంకా కొద్ది రోజులు అయితే తెలుస్తుంది మనకి. చూడాల్సి ఉంది. అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. నా మెడ మీద మొండెం పోతే గానీ నా ప్రయాణం ఆగదు, ఇక నేను ఒక్కొక్కరికి చూపిస్తా 26 లా నేనేందో చూపిస్తా బత్తాయిలకు కానీ అంటుండు. దాని గురించి ఆయన చూపించేది ఏం లేదన్నా. ఆయన ఎక్కడో వేరే దేశంలో ఉంటాడు. ఇక్కడ కూడా ఎట్లా అయిందంటే నాన్ వేసిన పరిస్థితి ఫస్ట్ బెట్టింగ్ కోసం ఫైట్ చేసిండు. అప్పుడు బూత్ మాట్లాడితే జనాలు మీరు చూడొచ్చు కామెంట్ సెక్షన్ లో నాన్ వేసిన వీడియో చూస్తే అన్ని కామెంట్ లో నాన్ వేసిన సపోర్ట్ గానే ఉండేవి. అన్వేషణ నన్ను సూపర్ అన్న, నైస్ అన్న, ఇదన్న. తర్వాత వేరే వాళ్ళ వైఫులు తిట్టడమే గానీ, వాళ్ళ అమ్మ వాళ్ళని తిట్టడమే గానీ, అంటే ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే నీ అహంకారం. నేనేం మాట్లాడినా నడుస్తుంది, నేనేం చేసినా చెల్లుతుంది, నేను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినా. ఇంకోటి నువ్వు తెలుగులో ఎవడైనా హైలైట్ అవుతుండు అయితే ఏ వీడియోతో కూడా నువ్వు అట్లనే గొడవ పెట్టుకున్నావు. ఇంకోటితో అట్లనే పెట్టుకున్నావు. నిన్ను మించి తెలుగులో ఇంకెవరు అవ్వద్దు, సౌత్ లో నువ్వే వెళ్ళాలి, నీదే డామినేషన్ ఉండాలని ఒక దీనికైతే వెళ్ళిపోయావు. అది కరెక్ట్ కాదు. అది జనాలు తెలుసుకున్నారు. నీకు నెట్ అయితే సపోర్ట్ చేశారు, మళ్ళీ అట్లనే అన్ఫాలో కొడుతున్నారు, అట్లనే అన్సబ్స్క్రైబ్ కొడుతున్నారు. మీరు చూడొచ్చు యూట్యూబ్ లో ఇంత ముందు ఒక వీడియో పెడితే మిలియన్లో వెళ్ళేది నాన్ వేసిన అండ్ ప్రపంచ యాత్రికుడు 2 ఛానల్లో. ఇప్పుడు మీరు చూడొచ్చు కేలో వెళ్తుంది అండ్ వ్యూవర్షిప్ కూడా తగ్గింది. అంటే ఏదో కాంట్రవర్సీ పెడతాడు, వస్తాడు, వెళ్తాడు, మళ్ళీ కాంట్రవర్సీ పెడతాడు, వ్యూస్ కొడతాడు, డబ్బులు సంపాదిస్తాడు. అదే అయిపోయింది. అది కాకుండా జనాలు కూడా వేకప్ టు రియాలిటీలోకి వచ్చారు కాబట్టి నాన్ వేసిన పతనం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆయన అన్నట్టే ఆయన మాటలో చెప్పాలంటే ఒక చెయ్యి తీసేశారు, ఇంకో చెయ్యి 2 కాళ్ళు ఇంకా మొండం కూడా తీయడానికి రెడీగా ఉన్నారు జనాలు.